ఇతరుల సుఖ సంతోషాలను చూసి ఈర్ష్యపడకూడదు. ఇతరుల ధన సంపదలను చూసి ఈర్ష్యపడడం నాశనానికి కారణమవుతుంది. ఎంత తక్కువదైనా చిన్నదైనా ఇతరుల సొమ్మును దొంగలించకూడదు. పరుల సొమ్మును దొంగలించడం తన ధనాన్ని నశింపజేసుకోవడమే. దొంగతనం చేసే కంటే మరణించడం మేలు. చెడు నడవడి గలవాడికి విద్య పాపకర్మలు చేయడానికి పనికొస్తుంది. అన్నంతో సమానంగా ఏ ధనము ఉండదు. ఆకలితో సమానమైన శత్రువెవరూ లేరు. ఆకలితో ఉన్నవాడికి ఏదీ తినరానిది కాదు. కర్కశంగా వ్యవహరించే యజమానికి సేవకుడు అగ్నిలో ఆజ్యం పోస్తాడు. అహంకారానికి మించిన శత్రువు ఉండడు. బీదవానికి విద్యయే ధనము. విద్యను దొంగ కూడా తస్కరించలేడు. విద్య ఖ్యాతిని విస్తరింపజేస్తుంది. కీర్తి తెచ్చుకున్న శరీరము ఎప్పుడూ నశించదు. ఎప్పుడూ మర్యాదను అతిక్రమించకండి. ప్రతిష్ట దిగజారుతుందన్న భయం అన్ని భయాల కంటే పెద్ద భయము. చేసిన తప్పు పనికి దీటుగా దండన ఉండాలి. ప్రశ్నను బట్టి జవాబు ఉండాలి. పని యొక్క తీరుతెన్నులను బట్టి సరైన ప్రయత్నం చెయ్యాలి. వయసును బట్టి వేషధారణ ఉండాలి. గురువు చెప్పినట్టు శిష్యుడు నడుచుకోవలెను. భర్తకు అనుకూలంగా భార్య నడుచుకోవలెను. తండ్రిని అనుసరించి తనయుడు నడుచుకోవలెను. ఉపచారాలు ఎక్కువగా చేస్తే అనుమానించవలసి వస్తుంది. మూర్ఖుడు ఇతరుల దోషాలను ఎంచుతాడు, తనవి విస్మరిస్తాడు. పాత పరిచయస్తుల నుండి ఎక్కువగా సన్మానం పొందడం అనుమానానికి దారితీస్తుంది. ఎక్కువ అమితంగా కలిసిపోవడం అనర్థాన్ని సృష్టిస్తుంది. కోపం తెచ్చుకోని వాడు అందరినీ గెలుస్తాడు. బుద్ధిమంతుడు, మూర్ఖుడు, స్నేహితుడు, గురువు మరియు యజమానులతో వివాదానికి దిగవలదు. వాహనాల మీద ఆధారపడని వారు నడవడానికి కష్టపడరు. ఎవరు ఏ పనిలో ప్రతిభ గలవారు, నిపుణులో వారు ఆ పనిని చేపట్టాలి. గురువులలో తల్లి శ్రేష్టమైనది. అన్ని పరిస్థితుల్లోనూ తల్లి భరించి పోషించాలి. మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.